హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోని ముంగిట్లో ముగ్గు దగ్గర నుంచి మొదలు పెడదామండి. చిన్నప్పుడు మంచం మీద నుంచి లెగవమని ఎంత చెప్తున్నా మంచం మీద మహారాణిలాగా నిద్రపోతూనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడైతే తప్పట్లేదండి. మార్నింగ్ 6 కల్లా మనం లెగవాల్సిందే మన పిల్లల కోసం. అబ్బా ఎందుకు నాకు ఈ కష్టం అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే గుర్తు తెచ్చుకుంటాను ఎవరి కోసం చేస్తున్నాను, ఫ్యామిలీ కోసమే కదా అనేసి. మీలో కూడా ఎవరైనా నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇక మన ముగ్గు అయితే అడపాదడపా వేసేసామండి వచ్చిన దగ్గరికి. తర్వాత ఇంకేముంటుంది, టిఫిన్ రెడీ చేయాలి, లేదంటే పిల్లకాయలు లేచి మనల్ని పీక తింటారు. కాబట్టి టక నేను ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఇడ్లీలో వాటర్ పోసేసి పిండంతా నింపేసి ప్లేట్లలో అలా ఇడ్లీని పొయ్యి మీద పెట్టేశానండి. ఇడ్లీ ఒక్కటి వేస్తే సరిపోతుందా? ఇడ్లీనే ఊరుకోదు, సాంబారో చట్నీనో లేకపోతే నేను ఎలా ఉంటాను, నా కాంబినేషన్ అందరికీ నచ్చాలి కదా అని అంటుంది కదా. మన ఇంకా పిల్లలు ఎందుకు ఊరుకుంటారు, ఊరుకోరు కదా. అందుకనే చకచకా వాళ్ళకి చట్నీ కూడా తయారు చేయడానికి రెడీ చేశాను. చట్నీ కోసం పల్లీలన్నీ తీసేసుకొని పల్లీలని చక్కగా వేయించేసుకున్నాను స్లిమ్లో పెట్టేసి. మనం హైలో పెట్టామంటే అవి తీయగా వస్తుంది చట్నీ, కాబట్టి సిమ్లోనే వేయించేసుకోండి. ఇప్పుడు కాస్తంత పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే అల్లం, వెల్లుల్లి, చింతపండు కొంచెం వేసుకొని అలా మిక్సీ పట్టేసి ఇలా చట్నీలో పోపు వేసేయండి. అప్పుడే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇక చట్నీ రెడీ అయిపోయిన వెంటనే మన టాస్క్ ఉంటుంది కదా పిల్లలకి తినిపించేయడం. సో నేను చకచకా పిల్లలకి ముందు ప్లేట్లలో సర్వ్ చేసేసాను. వాళ్ళు అది అలా తింటుంటే మన వంట స్టార్ట్ చేసుకోవాలి కదా. మళ్ళీ 8:30 కల్లా మన బాక్సులన్నీ పెట్టేసుకోవాలి. ఇక మిగిలిన ఇడ్లీ ఊరుకుంటాయా, మా వేడి చల్లారిపోతుంది కదా అని అంటాయి కదా. అందుకనే చకచకా వీటిని కూడా హాట్ బాక్స్లో వేసేసి పక్కన పెట్టేసి నా వంట స్టార్ట్ చేసేసుకున్నాను. నేను వంట ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీరే చూసేయండి. అన్నం అయితే సరిపోదు కదా. క్లాసులో కలర్ఫుల్ రైస్ తెచ్చుకుంటున్నారమ్మా, కాస్తంత కలర్గా ఏదైనా నువ్వు కూడా చెయ్యి అంటే, ఈ రోజుకి పాలకూర కట్టతో సరిపెట్టుకోరా బాబు అని చెప్పేసి పప్పుని కలిపి పక్కన ఉంచాను. ఇప్పుడు ఇందులోకి పాలకూర కట్ చేయాలి కదా. టమాటా, పాలకూర, పచ్చిమిర్చి తీసేసుకున్నాను. చిన్నప్పుడు పచ్చిమిర్చి పట్టుకోమంటే అమ్మో మంట, అయ్యో మంట అనే మనము ఇప్పుడు గుప్పెడని తీసేసుకొని చకచకా కట్ చేసి ఇలా వేసేస్తున్నాము. అలా మారిపోయింది మల్టీ టాస్కింగ్ మామంటే. మరి ఇలాగుంటారేమో అనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇక వాటన్నిటిని చకచకా తొడాలు తీసేసుకొని నేను కట్ చేసుకొని పప్పులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటోని కూడా కట్ చేసి పప్పులో వేసేస్తున్నాను. అయ్య బాబో, ఒక్క టమోటా వేయాలన్నా చాలా బాధేస్తుందండి. 200 కేజీ ఏం కొంటాం, కొనలేం కదా. 2 కేజీలు తెచ్చుకునేది ఇప్పుడు అరకేజీతో ముగిచ్చేసుకుంటున్నామండి. కాకపోతే ఇది రైతులకి చాలా బెనిఫిట్ అనుకోండి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం అదేవిధంగా ఆనియన్ కూడా కట్ చేసేసుకొని చక్కగా వేసేసుకోవాలి. అవి మొత్తం కట్ చేసేసుకొని మేము పప్పులో వేసేసుకున్నాను. ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసి అసలైన పాలకూర కట్టను తీసుకున్నాను. అసలే కట్టులతో నేను అల్లాడిపోతుంటే ఇప్పుడు నా మీద నువ్వు కత్తితో కట్ చేస్తావా అని చెప్పేసి అది బాధపడుతుంది. అయినా మనం ఊరుకుంటామా, ఊరుకోం కదా. చకచకా కట్ చేసేసానండి. అలా కట్ చేసి ఇలా నేను పప్పులో వేసేస్తున్నాను. పాలకూర వేసుకున్న పప్పులోకి కొంచెం పసుపు వేసుకొని, అలాగే కొంచెం చింతపండు వేసుకొని విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టించి ఒక 3-4 విజిల్ రానిచ్చేసేసుకోండి. అలా విజిల్స్ వచ్చిన తర్వాత పప్పును మూత తీసి కొంచెం కారం అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోండి. బాగా వెనిపేసేసుకోండి. వెనిపేసుకుంటే అయిపోతుందా. ఇప్పుడు అసలైంది పోపు. పోపు ఎంత మంచిగా పెట్టుకుంటే పప్పు అంత బాగుంటుందంట. ఇప్పుడు పోపు వేసేసుకొని చక్కగా పప్పులో ఆ పోపును కలిపేసేసుకోండి. అంతే, మన ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాలాగా లేజీగా ఉండి లైఫ్ని ఈజీగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన డైలీ లైఫ్ ఎంత ఈజీగా ఉంటుందో నా దగ్గర నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.